వర్ణించలేం. ఈరోజు లేఖనం భాగంలో నుంచి కొన్ని విషయాలను దేవుని సన్నిధి గురించి మనం నేర్చుకుందాం. దేవుని సన్నిధి మనకుంటే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు మనం చేస్తాడో, ఏ విధంగా మనలో జీవాన్ని ప్రసరింపజేస్తాడో, ఏ విధంగా ఆశీర్వాదకరమో, ఏ విధంగా మన యొక్క ప్రయాణాల్లో, మన యొక్క మార్గాల్లో, మన యొక్క అవసరతల్లో అన్నిటినీ దేవుడు సరళం చేస్తాడో అన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా దేవుడు రాయించి ఉన్నాడు. అందుకనే కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకుందాం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 14వ వచనం జ్ఞాపం చేసుకుందాం. నేను చదువుతున్న జ్ఞాపకం ఆలకించ. నిర్గమాకాండం 33వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు విశ్రాంతి కలుగజేస్తాను అని చెప్పాడు. నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను. And he said, I will give you rest. My presence will go with thee. నీతో పాటు నా సన్నిధి వస్తుంది, నీతో పాటు నా సన్నిధి వస్తుంది అని ప్రభు చెప్పాడు. ఈ మాట ఎవరికి చెప్పాడు అని అంటే మోషే 6 లక్షల కాలు బలాన్ని నడిపిస్తున్నటువంటి మోషేతో ప్రభు చెప్పాడు, ప్రభువా నీ మార్గాలను నాకు తెలియచేయి, నాకు బోధించున్న నీ విషయాలన్నీ కూడా నాకు తెలియచేయి. వీరు లోబడనొల్లని ప్రజలు గనుక మాట వింటారు, మర్చిపోతారు. ఏవైతే చేయొద్దంటారో అవే చేస్తూ ఉంటారు. ఏవైతే మరి శాపగ్రస్తంగా మీరు చెప్పారో అవే వాటిని అనుసరిస్తూ ఉంటారు. వీరు లోబడనొల్లని ప్రజలు ప్రభు అంటే దేవునికి ఆ విషయంలో చాలా కోపం వచ్చింది. ఆ ప్రజలను బట్టి దేవునికి చాలా రౌద్రం వచ్చేసింది. అయితే నా మార్గాలను నీకు బోధిస్తానయ్యా అని ప్రభు చెప్పినప్పుడు ప్రభు మరలా అంటాడు ఏంటనంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ ప్రజలను నడిపించటానికి, మరి ఈ ప్రజలను మరి కనాను ప్రాంతం, పాలు తేనెలు ప్రవహించు శ్రేష్టమైనటువంటి ఆ ప్రాంతానికి, ఆ దేశానికి నడిపించడానికి నీకు తోడుగా ఉంటాను. నా ప్రెజెన్స్, నా యొక్క సన్నిధి నీతో పాటు ఎప్పుడు ఉంటుందయ్యా అని మోషేకి అభయం ఇచ్చాడు ప్రభు. అందుకనే ఎప్పుడు కూడా దేవుని సన్నిధి మరి అనుభవించటానికి ఆయన ఎప్పుడు కూడా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఎంతో సంతోషం, ఎంతో ఆనందం ఉన్నది. భక్తుడు అంటాడు, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనములో, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యెహోవా, నీ సన్నిధి నేను వెదికేదనని నా హృదయము నీతో అనెను. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యెహోవా, నీ సన్నిధిని నేను వెదకిదనని నా హృదయము నీతో అనెను. ఈ మాట దావీదు భక్తుడు, మహారాజు అయినటువంటి దావీదు భక్తుడు అంటున్నాడు. ఏమంటున్నాడనంటే, నీవు సెలవిచ్చావు నా సన్నిధి వెదకమని. ప్రభువా ఆ మాట నేను మర్చిపోను. ఐ నెవర్ ఫర్గెట్ యువర్ వర్డ్. నీ మాటను నేను ఇప్పుడు రాజుగా ఉన్నాను. దీన స్థితిలో నుంచి నన్ను ఏ విధంగా తీసుకొచ్చావో నాకు తెలుసు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు నన్ను ప్రేమించి, భయంకరమైనటువంటి దీనుడిగా ఉన్నప్పుడు, దారిద్ర్యంతో ఉన్నప్పుడు నన్ను విమోచించి రక్షించి నేను ఇజ్రాయేలులకు మరి రాజుగా నియమించావు. నాకు తెలుసు, కాబట్టి నేను నిత్యం నీ సన్నిధిని వెతుకుతానయ్యా అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు అనంటే, ఆ ప్రజలను పరిపాలించటానికి, శత్రు సైన్యాన్ని ఎదిరించటానికి, శత్రు సైన్యమును మరి ఓడించటానికి దేవుని సన్నిధి ఎంతో అవసరం. దేవుడు ఎంతో అవసరం. ప్రభు ఎంతో అవసరం. ప్రభు లేకపోతే, దేవుడు లేకపోతే పరిపాలన సరిగ్గా ఉండదు, ప్రజలను సరిగ్గా చూసుకోలేడు. కాబట్టి పరిపాలన విషయంలో, తన వ్యక్తిగత జీవితంలో అన్నిటిలో కూడా దేవుని సన్నిధి కావాలని కోరుకున్నాడు ఈ దావీదు.